ఎవరు ప్రేమిస్తే నీకేమి, ఎవరు ప్రేమించకపోతే నీకేమి? వాళ్ళు నన్ను ప్రేమించలేదు, వీళ్ళు నన్ను ప్రేమించలేదు, వాళ్ళు నన్ను పలకరించరు, వీళ్ళు నన్ను పలకరించరు. పలకరించే దేవుడు నీ ప్రక్కలో పెట్టుకొని, నువ్వు పలకరించకపోయినా ఆయన పలకరిస్తాడు. నువ్వు వద్దనుకున్న ఆయన కావాలనుకుంటాడు. నువ్వు విడిచిపెట్టిన ఆయన వెంటబడతాడు. నిన్ను చక్కపెట్టేంత వరకు, నిన్ను సరిదిద్దేంత వరకు, నిన్ను క్షేమ మార్గంలో నడిపించేంత వరకు, నిన్ను తీర్చిదిద్దేంత వరకు, ఆయన మహిమగల రాజ్యంలో చేర్చేంత వరకు ఆయన ప్రేమ నీ మీద చల్లారమంటే చల్లారదు. ఈరోజు వరకు మనమందరం బ్రతికి సజీవులుగా ఉన్నాము అంటే, ప్రపంచంలో ఉన్న 730-40 కోట్ల జనము నేటి వరకు బ్రతికి ఉన్నారు అంటే, నేను సాక్ష్యం ఇస్తున్నా, యేసయ్య ప్రేమతోనే మానవుడు బ్రతికి ఉన్నాడు. వారు దేవుణ్ణి తెలుసుకోకపోయినా దేవుని ప్రేమ వారి మీద ఉంది కనుకనే బ్రతుకుతున్నారు. ఆయనను పొడిచిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన మీద ఊసిన వారిని ప్రేమించాడు. ఆయన్ను పిడికిలతో గుద్దిన వారిని ప్రేమించాడు. అని ఊసిన వారిని, గడ్డపు వెంట్రుకలు లాగిన వారిని ప్రేమించి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. ప్రేమ అనగా అర్థం ఏంటంటే క్షమించేది. ప్రేమ మనసులో పెట్టుకొని మాట్లాడేది కాదు, క్షమించేది. ఎంత ఘోర పాపినైనా క్షమించేది. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, ప్రపంచమంతటిని యేసయ్య నేటి వరకు క్షమించుచున్నాడు గనుకనే ఈ మానవుడు భూమి మీద బ్రతుకుతున్నాడు. ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి జీవితం పట్ల ఆయనకు ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను గుర్తించగలిగిన వారు ధన్యులవుతున్నారు. గుర్తించలేని వారు నలిగిపోతున్నారు. దేవునికి సమీపంగా రాలేకపోతున్నారు. ఆ ప్రేమలో చేరుకోలేకపోతున్నారు. ఒక ముస్లిం సహోదరి సాక్ష్యం ఇచ్చింది. యవనస్తురాలు, పెళ్ళయ్యాక ఒక బాబు పుట్టాక జబ్బుతో పడిందంట. బాబుకు ఒక 6-7 సంవత్సరాల వయసు. జబ్బుతో పడితే, పేదరాలు, జబ్బుతో పడితే డాక్టర్లు వచ్చి ఆమెను టోటల్గా స్కాన్ చేసి ఒక్క రిపోర్ట్లో తీసి చెప్పారట, అమ్మా ఇందాక సిస్టర్ చెప్పారు కదా, ఆపరేషన్ చేసినా చచ్చిపోతావు, ఆపరేషన్ చేయకపోయినా చచ్చిపోతావు. మరి నీకు ఆపరేషన్ చేయాలా వద్దా అని చీఫ్ డాక్టర్ అడిగాడట. ఆమె అనిందట, సార్ దేవుడు ఎలా పెడితే అలా అవుతుంది, ఆపరేషన్ చేసేయండి అని చెప్పిందట. అంటే తన ఆశ బ్రతకాలని, తన కొడుకు కోసం, భర్త కోసం బ్రతకాలని. డాక్టర్స్ వారం రోజులు పెండింగ్లో పెట్టారట. ఏం చేయాలో అర్థం కాక ఇలా ఉండగా, కన్నీళ్లు కారుస్తూ ఉండగా, ఇక రేపు ఆపరేషన్ జరుగుతుంది, రేపు ఉదయం 10 గంటలకు టైం ఇచ్చారు ఆమెకి. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటల వేళలో ఒక వ్యక్తి నిండుగా బురక వేసుకొని, మొహం కనిపించకుండా వెళ్ళి ఈ అమ్మాయి దగ్గర నిలబడి ఆమె భాషలో ఈ వ్యక్తి మాట్లాడారట, నీవు రేపు ఆపరేషన్ తర్వాత చచ్చిపోతావని డాక్టర్లు నీ గురించి మాట్లాడుకుంటున్నారు. రేపు ఆపరేషన్ తర్వాత నువ్వు చనిపోతావని వారం రోజుల నుండి డాక్టర్లు మాట్లాడుకుంటున్నారు. అయితే నీవు చావడానికి వీల్లేదు. ఇక్కడే దగ్గరగా, హాస్పిటల్కి దగ్గరగా యేసు కృపా మందిరం అని ఒక మందిరం ఉంది. అక్కడ పాస్టర్ సుధాకర్ అని ఒక ఆయన ఉంటాడు. ఎలాగైనా నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని రా, రేపు ఉదయం 11 గంటలకు నీకు డిశ్చార్జ్ జరుగుతుంది అని చెప్పిందట ఆ వ్యక్తి. నీకు రేపు ఉదయం 11 గంటలకు డిశ్చార్జ్ అవుతుందని చెప్పారంట ఆ వ్యక్తి. నాకెలా తెలుస్తుంది? నేను యేసు ప్రభు చర్చి ఎరగనిదానని కదా, చిన్నప్పటి నుండి మా సాంప్రదాయాలు వేరు కదా, మా సిద్ధాంతాలు వేరు కదా అంటే ఈ వ్యక్తి చెప్పారట, నీ సిద్ధాంతం ఏదైనా కానీ నువ్వు బ్రతకాలి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, రేపు ఈరోజు సాయంకాలం వెళ్ళు, రేపటి వరకు వద్దని చెప్పారట. ఏది ఏమైనా సహోదరి మనసులో తెచ్చుకుంది, నేను వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి, దగ్గరట కదా అని. ఆ చెప్పిన వ్యక్తి ఆ మాటలు చెప్పి ఇంకా కనిపించలేదు. ఈ సహోదరి లేచి తిన్నగా నర్సులకు చెప్పి, అమ్మ బయటికి వెళ్ళి వస్తా, ఇప్పుడే వస్తా అంటే, నువ్వు నడవలేవు, ఎక్కడికి వెళ్తావు,
మళ్ళీ వస్తావమ్మా ఇప్పుడు అని చెప్పి కర్ర సపోర్ట్ తీసుకొని బయటకు వచ్చి ఒక ఆటో ఆయన్ని పిలిచారు. నీకు యేసు కృపా మందిరం తెలుసా అని అడిగారు. అమ్మ కూర్చో, మా దగ్గరే వదిలిపెడతా అని చెప్పారు. తీసుకొచ్చారట, అక్కడ వదిలేశారు. ప్రభువు చిత్తాన్ని బట్టి ఆ సమయానికి నేను అక్కడ ఉన్నా. విషయం చెప్తే నేను ప్రార్థన చేశానట. నేను చెప్పానట, బీబీ యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నువ్వేం భయపడకని ప్రార్థన చేసి ఒక అరగంట సేపు దేవుని గురించి చెప్పి పంపించానట. అంతే. రాత్రి వెళ్ళి పడుకుని నిద్రపోతూ ఉంటే నిద్రలో కలలో దేవుడు వచ్చి ఆమెను దర్శించినట్టుగా ఒక గొప్ప దర్శనం, ఆమెతో మాట్లాడినట్టుగా ఒక దర్శనం, ఆమెను ముట్టినట్టుగా ఒక దర్శనం. తెల్లబారిపోయింది. డాక్టర్లు వచ్చారు. ఏమ్మా ఆపరేషన్ ఈరోజు ఉదయం 10 గంటలకని చెప్పాంగా, మరి సిద్ధపడ్డావా, చేయమని చెప్పావు కదా అన్నారట. సార్ ఆపరేషన్ చేసే ముందు ఒక్కసారి మళ్ళీ నన్ను ఎక్స్రే చేస్తారా అని అడిగిందట ఆమె. ఇంకెందుకమ్మా నీకు ఎక్స్రే, మేము ఎందుకు చేయాలి చెప్పమ్మంటే, లేదు సార్ ఖచ్చితంగా చేస్తే ఒకసారి బాగుంటుంది, ఏమిటో నా ఆశ అని చెప్పింది. సరేలేమ్మా తప్పేముంది చేస్తాంలే అని చెప్పి తీసుకెళ్ళి స్కానింగ్లు ఎక్స్రేలు అన్నీ కంప్లీట్గా తీశారు. చీఫ్ డాక్టర్ దగ్గరికి ఆ రిపోర్ట్స్ అన్నీ పంపిస్తే డాక్టర్ గారే ఏకంగా రిపోర్ట్స్ పట్టుకుని ఆమె దగ్గరికి వచ్చారట. సరిగ్గా ఉదయం 11:40 టైం. అమ్మా అమ్మా నీకు డిశ్చార్జ్ ఇస్తున్నాము అని చెప్పాడంట డాక్టరు. ఈమె గొడవకేసింది. అదేంటి సార్, నాకు ఉదయం 10 గంటలకి ఆపరేషన్ అన్నారు, ఇప్పటికి గంట లేట్ అయిపోయిందంటే నువ్వు మళ్ళీ స్కాన్ చేయమన్నావుగా, ఎక్స్రేలు తీయమన్నావుగా, ఆ టైం అట్లా తీసుకుందామా, కాబట్టి నీకు ఆపరేషన్ అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోంటే, లేదు సార్ నాకు ఈ ఆపరేషన్ చేయాల్సిందే, నాకు ఆపరేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే అని గొడవకేస్తే డాక్టర్ చెప్పాడట, నీలో ఉన్న మరణకరమైన ప్రతి వ్యాధి గడ్డ కరిగిపోయినట్టుగా రిపోర్ట్స్ బయటకు వచ్చాయి, మేమెందుకు ఆపరేషన్ చేస్తాం, నీకు డిశ్చార్జి రాస్తున్నానని పెన్ను పెట్టి రాసేశాడట. ఆ సహోదరి నాతో ఏడుస్తూ చెబుతుంది ఆ మధ్యకాలంలో, అంకుల్ యేసయ్య నన్ను ప్రేమించాడు. స్తోత్రం స్తోత్రం. యేసయ్యను నేను ప్రేమించకపోయినా యేసయ్య నన్ను ప్రేమించాడు, యేసయ్యను నేను వెతకకపోయినా యేసయ్య నన్ను వెతికాడు. అంకుల్ ఈరోజు సజీవురాలుగా ఉన్నానంటే దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఇక్కడ కూర్చొని ఈ సంగతులన్నీ వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా యేసయ్య ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ మీతోనే ఆ ప్రేమ స్వరూపి ఉంటాడు. మళ్ళీ వెతికిందట, నాకు చెప్పిన ఆ వ్యక్తి మళ్ళీ కనబడతారా, మళ్ళీ కనిపించలేదు. నా సహోదరుడు, ఆ సహోదరి, దేవుని ప్రేమ నీ యొద్దకు వచ్చి నిన్ను ప్రేమించి ఆయన కృప నీ మీద కుమ్మరించి ఆయన ప్రేమ సామ్రాజ్యంలో నిన్ను చేర్చుకున్నాడు. ఆయన ప్రేమ సామ్రాజ్యంలో చేర్చుకున్నాడు. ఆయనకు మనకున్న ప్రేమ బంధాలు ఎన్ని రోజులకు తెగిపోతాయో ఒకసారి చెప్పండి. సరే నేను అడుగుతాను, తల్లిదండ్రుల బంధాలు ఎంతకాలానికి తెగిపోతాయండి? ఎంతకాలానికి తెగిపోతాయి తల్లిదండ్రులతో బంధాలు? మగపిల్లుడికైతే 25 ఏళ్ళు 30 ఏళ్ళ లోపల పెళ్ళి అవుతుంది. ఆడకూతురికి 22, 23 ఏళ్ళలో పెళ్ళి అవుతుంది. ఇంకా పల్లెటూరుకి వెళ్తే 15 ఏళ్ళలో పెళ్లి చేసేస్తారు. పెళ్ళైన తర్వాత ఇంటికి వస్తే బాగున్నావా అని పలకరియాలంట అమ్మాయిని ఈ తల్లిదండ్రులు. బాగున్నావా, అల్లుడు గారు బాగున్నారా, మీరు బాగున్నారు, చుట్టమైపోయింది అప్పుడే అమ్మాయి. తల్లిదండ్రులు చుట్టమైపోయారు. ప్రేమ బంధాలు అవి కొంత మట్టుకే, భార్య భర్త బంధాలు ఆ ప్రేమ బంధాలు కొంత మట్టుకే. అయితే యేసయ్య ప్రేమ బంధం ఎంతకాలం, ఎంతవరకు, ఎన్ని ఏళ్ళు? మరణించినా తిరిగి మనల్ని లేపుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళే ప్రేమ యేసు ప్రేమ. మనము మరణించినా ఇక మట్టి పాలు చేయడు, మట్టిలో నుండి లేపి మహిమలోకానికి తీసుకువెళ్ళడానికి యేసయ్య మనల్ని ప్రేమించాడు, ఆ రక్తము ధారపోశాడు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. నా ప్రాణమా నా ప్రాణమా ఎందుకే నీవు
వేదన పడుచున్నావు, యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. పూర్తిగా క్లాసికల్. నా ప్రాణమా, నా ప్రాణమా, ఎందుకే నీవు వేదన పడుచున్నావు, యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. నా ప్రాణమా, ఈ లోక బంధాలన్నీ గాలిపటములాంటివే, తెంచుకొని పోవును తెలియని పెనుగాలికి. ఈ లోక బంధాలన్నీ గాలిపటములాంటివే, తెంచుకొని పోవును తెలియని పెనుగాలికి. ఎన్ని పెనుగాలులైనా విడిపోని శాశ్వత బంధం, యేసయ్య కార్చిన సిలువలోని రక్త బంధం. ఎన్ని పెనుగాలులైనా విడిపోని శాశ్వత బంధం, యేసయ్య కార్చిన సిలువలోని రక్త బంధం. ఎన్ని యుగాలకైనా విడిపోని శాశ్వత బంధం, విడిపోని శాశ్వత బంధం. ఆమేన్, ఆమేన్. శాశ్వతమైన బంధం. ఆ సందర్భాలలో మనకొచ్చే తలంపులు, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో. నా సహోదరుడా, సహోదరి, ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను, నీ నీరుళ్ళ జీవితాన్ని, నీ నిత్య జీవానికి తీసుకువెళ్ళే నీ చరిత్రను ఆయన ప్రేమించి నీ కొరకు బలైపోయాడు. ఆ ప్రేమ కాస్తో కూస్తో నిన్ను లాలించి పాలించి వెళ్ళేది కాదు. ఆ ప్రేమ నిన్నేదో అవసరానికి వాడుకొని వదిలేసేది కాదు. ఆ ప్రేమ నీకు కన్ని కలిగినప్పుడు నిన్ను ప్రేమించి అన్నీ నీలో నుండి హరించిపోయినప్పుడు విడిచిపెట్టేది కాదు. నీకు అందం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, చదువు ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు ప్రేమించి ముదిమి వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టేది కాదు. ముదిమి వచ్చిన, తల వెంట్రుకలు నెరిసిన నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే అని వాగ్దానం చేసిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రేమ ఒడిలో మనం ఉన్నాం. ఆయన ప్రేమ సామ్రాజ్యంలో మనం ఉన్నాం. ఆయన ప్రేమ హస్తాలలో మనం ఉన్నాం. ఆయన ప్రేమే మనల్ని ఇంత వాళ్ళని చేసింది. ఆయన ప్రేమే ఇంత మంచి జీవితంలోకి మనల్ని తీసుకొచ్చింది. ఆ ప్రేమను నిత్యమును తలపోయాలి. ఆ ప్రేమను నిరంతరమును తలపోయాలి. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు యేసయ్య ప్రేమను గురించి ధ్యానిస్తూనే ఉండాలి. యేసయ్య ప్రేమను గురించి స్మరిస్తూనే ఉండాలి. యేసయ్య ప్రేమను గురించి నీ హృదయాంతరంగంలో తలపోస్తూనే ఉండాలి. ఆ ప్రేమను ఎంతగానో స్మరిస్తావో అంతగా బలమైన జీవితం జీవిస్తావు. ఆ ప్రేమను ఎంతగా నువ్వు ఆరాధిస్తావో
అంత ఆనందకరంగా, ఆరోగ్యకరంగా జీవిస్తావు. నిన్ను ప్రేమించిన వాళ్ళు నిన్ను వదిలేస్తే నువ్వు తట్టుకోలేవు, భరించలేవు, నిద్రపోలేవు. కానీ ఆయన నిన్ను ప్రేమించడంలో వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు వదిలిపెట్టాలన్నా ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఇశ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో జరిగిన ఒక నిజమైన సంఘటన చెప్తున్నా. ఆయన యోర్దాను నది తీరాన కూర్చొని వాక్యం చెబుతూ ఉన్నాడట. అనేక ప్రజలు వచ్చారు, అనేక ప్రాంతాలు ఆయన వాక్యం చెబుతుండగా ప్రజలు వేళకులది ఆయన వెంట వెళ్ళేవారు. ఓ తల్లి కూతురు ఏదో పని మీద ఆ వైపుగా వెళ్ళారు. ప్రభు దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు దూరంగా నిలబడ్డారు. ఈ అమ్మాయి అడిగారట, 12 ఏళ్ల బాలిక, మమ్మీ అక్కడ ఎవరో ఒక ఆయన పొడుగుట ఆయన నిలబడి ఉన్నాడు, ప్రజలందరూ అలా కూర్చున్నారు, ఏమిటి మమ్మీ అని అడిగారట. ఆయన, అమ్మ మనకెందుకులేమ్మా అదంతా, మన పనిలో మనం చేసుకుని వెళ్ళిపోదామని చెప్పి నది కాడ వాళ్ళ పని మీద ఏదైతే వచ్చారో అది చూస్తున్నారు. ఒకసారిగా ఈ అమ్మాయి వాళ్ళమ్మ చేస్తున్న పని చేస్తుంటే ఈ అమ్మాయి జీసస్కి వెళ్ళి, అంటే యేసు ప్రభు వైపే చక్కగా చూసిందట. ప్రభు చూశాడు. జాగ్రత్తగా వినాలి. ఒకసారిగా ఆ చిన్న బిడ్డను రిబుకా అని పిలిచాడంట ప్రభు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ఆనందభరితురాలై గంతులేసి, అమ్మమ్మ నన్ను యేసయ్య పేరు పెట్టి పిలిచాడు, నా పేరు నువ్వేమైనా చెప్పావా ఆయనకు అని అడిగిందట. నేను ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళనమ్మా, మనం యూదులు యేసు ప్రభు దేవుడని నమ్మరమ్మా, యెహోవాయే దేవుడని నమ్ముతారు, కనుక మనం ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్తే మనల్ని వెలివేస్తారు, వద్దమ్మా, ఆయనకు నేను ఎప్పుడు చెప్పలేదంటే మరి ఎవరు చెప్పారు, ఏమమ్మా నాకు కూడా తెలియదు అన్నారు. రెండవసారి ప్రభు మళ్ళీ చూసి నవ్వి, రిబ్కా రా, దగ్గరికి రా అన్నాడట. ప్రభు రమ్మంటున్నాడు. ఇప్పుడు వద్దంటున్నది ఎవరు? అమ్మ. చేయి పట్టుకుని అమ్మ వెళ్ళనివ్వలేదు. వద్దు, వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పాప ఏడుస్తూ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య మేము ఆ నది తీరానికి వెళ్తే అక్కడ యేసు ప్రభు ప్రజలకి ఏదో చెప్తున్నాడు, మా అమ్మ చెప్పింది ఆయన యేసు ప్రభు అట, నన్ను పేరు పెట్టి పిలిచాడు తాతయ్య, చిన్నదాన్ని. హల్లెలూయా హల్లెలూయా. నన్ను పేరు పెట్టి పిలిచాడు తాతయ్య, మా అమ్మ చెప్పలేదంట, ఎవరు చెప్పలేదంట, నా పేరు ఎలా తెలుసు ఆయనకి అని అడిగింది. అప్పుడు తాతయ్య అన్నాడు, ఆయన మహానుభావుడమ్మా, ఆయన లోకరక్షకుడు, ఆయనకు అన్ని తెలుసమ్మా, లోకాన్ని రక్షించడానికి వచ్చినవాడు, మరి మనం ఎందుకు వెళ్ళకూడదు తాతయ్య అని అడిగింది. అదే అమ్మా, నీకెందుకు లేచిన దానివి తాతయ్య, నీకు 2 కళ్ళు సరిగ్గా కనిపించవు కదా, మబ్బులుగా ఉంటాయి, తడువులాడుతూ ఉంటావు, కనుక నేను తీసుకెళ్తాను యేసయ్య దగ్గరికి, నా పేరు బాగా తెలుసు, నన్ను చూస్తానే ఆయన కనుక్కుంటాడు, రిబ్కా అని పేరు పెట్టి పిలిచాడు కదా, నన్ను బాగా గుర్తుపట్టగలడు, నిన్ను తీసుకెళ్ళి అక్కడ చాలా మంది రోగులకు బాగు చేస్తున్నాడు, నేను చూశాను, చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నాడు, బాగైపోతున్నారు, రా తాతయ్య వెళ్దాం, నీ కళ్ళకు కూడా ప్రార్థన చేయిస్తా అని చెప్పిందట. అప్పుడు వాళ్ళ తాతయ్య అన్నాడట, నేను రానులేమ్మా అక్కడికి, నాకు ఆ ధన్యత లేదు, అంత యోగ్యుని కాదులేమ్మా అన్నాడట. ఎందుకు తాతయ్య అలా అంటారంటే, ఆయన తల్లి కడుపులో ఉన్నప్పుడు నేను యవన వయసులో ఉన్నానమ్మా, వాళ్ళ తల్లి మరియమ్మ, యోసేపు గారు మన ఇంటి దగ్గరికి వచ్చారు, ఆ రాత్రి తలుపు తట్టారమ్మా, తలుపు తెరిస్తే నిండు చూలాలు, అయ్యా ప్రసవించనీకి స్థలం లేదు, మీ ఇంట్లో కాస్త స్థలం ఇస్తే ఈమె ప్రసవ దినాలు నిండాయ్యా, సహాయం చేయమని అడిగారు. అయితే యూదులందరూ అనుకుంటున్నారు వాళ్లకు స్థలం ఇవ్వకూడదు, ఆ అమ్మాయి పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని చెప్పి లోకరీత్యా అనుకుంటున్నారు, నేను అలా స్థలం ఇస్తే నన్ను వెలివేస్తారని భయపడి ఆ మహానుభావుడు జన్మించడానికి నేను స్థలం ఇవ్వలేదమ్మా, నేను ఘోర పాపిని, ఇంత గొప్పవాడయ్యాడని నువ్వు చెప్తున్నావు, ఆయన పుట్టడానికి స్థలం ఇవ్వని నేను, నా కళ్ళు ముట్టి ఆయన బాగు చేస్తాడని చెప్పడానికి నేను వెళ్తే నాకంత మర్యాదగా ఉండదు, ఆయన ప్రేమకు అర్హుణ్ణి కాను, నా జీవితం అదమ్మా,
ఆ ప్రేమమూర్తికి స్థలం ఇవ్వలేని దౌర్భాగ్యుని నేను ఎలా రమ్మంటావమ్మా అని అడిగాడట. అదంతా పట్టించుకోడు తాతయ్య, ఆయన చాలా ప్రేమ గలవాడు అని చెప్పింది. లేదమ్మా, నేను రాలేను, మొహం చూపించలేనమ్మా, నేను గుడ్డివాడుగానే బ్రతికిపోతాను అని చెప్పాడు. ఇలా ఉండగా రోజు ఆ అమ్మాయి పడుకున్నా, నిద్రపోయినా, లేచినా, తింటున్నా ఎప్పుడూ యేసు ప్రభు గురించే మాట్లాడుతుందట. వాళ్ళమ్మకు కోపం వచ్చింది. ఏమీ పిచ్చి కింద పిచ్చిదానా, ఎప్పుడు యేసు ప్రభు అని అలా పట్టుకున్నావు, నీకెందుకు అదంతా? ఇంటి ముందర పెద్ద తోట ఉంది, ఆ తోటకు నీళ్లు పెట్టేసుకో, కూరగాయలు తీసేళ్ళి మార్కెట్లో సేల్ చేసుకొని రావాలి, నీకు అర్థం ఉందా లేదా, పద అని చెప్పి గద్దించి, ఇక నేను యేసు ప్రభు దగ్గరికి పంపించే ప్రసక్తి లేదు, నిన్ను పంపిస్తే మన వాళ్ళు వెలివేస్తారు కదండి. బైబిల్లో గుడ్డివానికి చూపునిచ్చిన యేసయ్యను మహిమపరచలేక గుడ్డివాణ్ణి కూడా వెలివేయడానికి వచ్చారు కళ్ళు బాగైన తర్వాత. సరే, అమ్మ చెప్పిన మాట ప్రకారం నేను వెళ్ళకూడదా అమ్మా యేసయ్య దగ్గరికి అని అడిగింది. వద్దని చెప్పాను కదా, మళ్ళీ వెళ్ళకూడదా అంటున్నావు? కూరగాయలకు అన్ని కోసి బుట్టలో వేసి వెళ్ళి మార్కెట్లో అమ్ముకొని రాపో, వెళ్ళి మార్కెట్లో వేసేసిరా, డబ్బు తీసుకొని రా, మనకు చాలా పనులు ఉన్నాయని చెప్పి పంపించింది. బుట్ట నిండా కూరగాయలు పెట్టుకొని 12 ఏళ్ల బాలిక వెళ్తా ఉంది. నడవలేక కింద పడి కూరగాయలు కింద పడిపోయాయట. పాపం ఒక్కటి కూర్చొని కూరగాయలు మళ్ళీ బుట్టలు వేసుకుంటుంది. వెనక మాల వచ్చాడట. ఎవరు? ప్రేమమూర్తి. కూరగాయలు తీసి ఆయన బుట్టలో వేస్తున్నాడట. చూస్తే యేసు ప్రభు. మీరు యేసు ప్రభు కదా అనిందట. అవునమ్మా నేనే అన్నాడు. నేను నీ దగ్గరికి వద్దామనుకున్నా, మా అమ్మ వెళ్ళొద్దని ఖచ్చితంగా చెప్పేసింది, కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అమ్ముకొని రమ్మని చెప్పింది. నేను నీ దగ్గరికి వద్దామని ఎంత ప్రయత్నం చేసినా మొండిది మా అమ్మ, రానివ్వలేదంటే ప్రభు అన్నాడట. ఎందుకు అన్నాడట. నీ దగ్గరికి వస్తే యూదులు మమ్మల్ని వెలివేస్తారంటే కదా. ప్రభు అన్నాడట, రిబ్కా నువ్వు నా దగ్గరికి రాలేకపోయినా నేనే నీ దగ్గరికి వస్తాను. రిబ్కా నీవు నా యొద్దకు రాలేకపోయినా, ఎవరు నిన్ను ఆటంకపరిచినా, నన్ను ఆటంకపరిచే వాళ్ళు ఎవరు లేరు కదా, నేనే నీ యొద్దకు వచ్చాను. బుట్ట ఎత్తి తల మీద పెట్టాడు. వెళ్ళిపోయింది రిబ్కా. వెళ్ళిపోయి కూరగాయలు అమ్ముకొని వచ్చి మమ్మీకి ఇస్తూ, నువ్వేమో నన్ను యేసుప్రభు దగ్గరికి వెళ్ళనివ్వలేదు, ప్రభువే నా దగ్గరికి వచ్చాడు అని చెప్పింది. నీకు పిచ్చి పట్టింది, పిచ్చి పట్టిలా చేస్తున్నావు. కొంతకాలం గతించిపోయింది. ఓ రోజు మధ్యాహ్నం ఆకస్మికంగా ఉన్నట్టుండి చీకటి కమ్మిపోయింది. ఏది కనిపించకుండా చీకటి క్రమ్ముకుంది. ఈ పసిబిడ్డ అడుగుతుందట, ఈ మధ్యాహ్న కాలం 3 గంటల వేళ ఏమిటి ఇంత చీకటి, ఎందుకిలా అంధకారం వచ్చేసింది తాతయ్య, అమ్మ ఎందుకు వచ్చిందమ్మా అని అడుగుతుంది. అప్పుడు తల్లి చెప్పిందట, యేసు ప్రభు నువ్వు కలవరించావుగా, ఆయన చచ్చిపోయాడట, అందరూ అనుకుంటున్నారు మన ఊర్లో, ఆయన శిలువ మీద చంపేశారట, ఆయన చనిపోయాడు అని చెప్పింది. ఆ పాప అడిగింది, మళ్ళీ యేసు ప్రభు రాడా అమ్మా నా దగ్గరికి, నేను ఆయన చూడలేనా, పిచ్చిదానా, చచ్చిన వాళ్ళు ఇంకెక్కడ వస్తారే, నీకు తెలియదా, ఆయన ఇలాగ చేస్తుంటే ఆయన చంపేశారే, ఇక లేడా ఆయన చెప్పి పాపకు చెప్పింది. ఆ వేదనతో ఆ ప్రేమమూర్తిని తలపోసుకుంటూ బిడ్డ తినకుండా నీళ్లు త్రాగకుండా ఏడుస్తూ ఉందట. తల్లి గద్దించి లేపి భోజనం పెట్టి, రిబ్కా ఇలానే జీవిస్తే నువ్వు చచ్చిపోతావు, పోయినవాడు వస్తాడు, ఆయన ఏదో నిన్ను ప్రేమించాడు, పేరు పెట్టి పిలిచాడు, నీకు ఆయనకు తండ్రి బిడ్డల బంధాల్లాగా అనిపించింది, లేమ్మా లేచి స్నానం చేసుకుని భోజనం చెయ్యి, ఇప్పటికి 10 రోజులు దాటిపోతుంది, ఏమిటది, లే అని చెప్పి గద్దించి మళ్ళీ కూరగాయలు తోట తీసుకెళ్ళి పాపను బలపరిచి కూరగాయలు పెట్టి మార్కెట్కి పంపించిందట. కూరగాయలు తీసుకెళ్ళి మార్కెట్లో ఒక యజమాను దగ్గర అమ్ముతూ ఉండగా వెనకమాల భుజం మీద చేయేశాడు యేసుక్రీస్తు ప్రభు. వెనక్కి తిరిగి చూస్తే యేసయ్య. చూడగానే ఒకసారి యేసయ్య అని బిగ్గరగా కేకేసింది. అవును రిబ్కా, మీ అమ్మ నీకు చెప్పింది అబద్ధం చెప్పింది, నేను రానని చెప్పింది, నువ్వు చచ్చిపోయావంట కదా, నిన్ను చంపేశారంట కదా అంటే ప్రభు అన్నాడట,
ప్రేమను ఎవడు చంపడానికి చేత కాదు, అది సజీవమైంది. ఈ ప్రేమను ఎవడు అంతం వనరించలేడు. రెబెకా, నేను చనిపోయిన 3 రోజులే, పునరుద్ధానుడనై మరలా లేచాను, సదాకాలం మీతోనే ఉంటాను. గట్టిగా నడుము పట్టుకొని ఏడ్చి అంటే అంటే నువ్వు బ్రతికావా? అవును రెబెకా, నీ ముందుగానే చెప్పాను బ్రతుకుతానని. నేను బ్రతికాను, సజ్జుడనై నీ దగ్గరికి వచ్చాను. ఓసారి నా వైపు చూడు. ప్రభు చేయి పట్టుకొని అడుగుతుందట, ఏమనుకోకపోతే మా తాతయ్య 2 కళ్ళు లేనివాడు, వాళ్ళు నీ దగ్గరికి రాలేకపోయినా నువ్వు మా దగ్గరికి వస్తావు కదా, నువ్వే కదా ఆ మాట చెప్పింది, మా ఇంటికి వస్తావా అని అడిగిందట. ప్రభు నవ్వి, వస్తానంటాడా రానంటాడా? చెప్పండి, వస్తానంటాడా రానంటాడా? అంటాడా? ఎవరు పిలిచినా వస్తాడా? ఇదిగో తలుపు దగ్గర నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా సరే నా స్వరం విని తలుపు తెరిస్తే నేను లోపలికి వచ్చేసి వారితో భోజనం చేస్తా అన్నాడు. వస్తా రెబెకా, పద. ప్రభు వెళ్తున్నాడు. తీసుకెళ్ళారు. వాళ్ళ అమ్మగారు తోటలో ఉన్నారు, తాతయ్య లోపల కూర్చున్నారు. ఇంటి లోపల నడవలో కూర్చోబెట్టి ప్రభును, ఆ హాల్లో కూర్చోబెట్టి ప్రభును, తాతయ్యని తీసుకొస్తా, ఇక్కడే ఉండు, వెళ్ళిపోవద్దని చెప్పిందట. నేను వెళ్ళనమ్మా, ఉంటాను. లోపలికి వెళ్ళి, తాతయ్య ఇలారా ఇలారా, ఎవరు వచ్చారో చూడు, అమ్మా ఇలారా ఎవరు వచ్చారో చూడు అని వాళ్ళ అమ్మని కూడా కేకేసింది. వస్తున్నాలే, ఎవరు వచ్చారని తోటలో నుండి ఆమె చెప్పారు. తాతయ్యని చేయి పట్టుకొని తీసుకొచ్చారు. తాతయ్య, ఇంటికి వచ్చింది ఎవరో కాదు, యేసు ప్రభువే మన ఇంటికి వచ్చాడు. ఒకసారి నమ్మలేక దగ్గరికి అడుగులేసి, నీ తల్లి నిండు చూలాలుగా ఉన్నప్పుడు బ్రతిమిలాడింది నన్ను, నీకు స్థలం ఇవ్వలేని ఘోర పాపిని నా ఇంటికి ఎలా వచ్చావు? నా ఇంట్లో నీకు అడుగు పెట్టాలని ఎలా మనసు వచ్చింది? ఏమిటి నీ ప్రేమ? ప్రభు అన్నాడట, నీకు నాకు అదే కదా తేడా. నీవు తెలియని వాడివి, నేను తెలిసిన వాణ్ణి. నీవు మానవుడవు, నేను సాక్షాత్తు సృష్టికర్తను. నీవు నన్ను అర్థం చేసుకోలేవు, కానీ నేను నిన్ను అర్థం చేసుకుంటాను. లేరా, దగ్గరికి రా. పిలిచి, నీ ఇంటిలో నాకు చోటు లేకపోయినా నీ హృదయంలో చోటిస్తే చాలయ్యా. 2 చేతులు కళ్ళ మీద పెట్టాడు. అద్భుతంగా కళ్ళు ప్రకాశమానంగా వెలిగిపోయాయి. మనవరాళ్ళను పట్టుకొని గంతులేసి, అమ్మా నా కళ్ళు వచ్చేసాయి, కూతురుని పట్టుకొని, అమ్మా నా కళ్ళు వచ్చాయి, ఏసయ్య కళ్ళు ఇచ్చాడని చెప్తే కేకలేస్తుంటే ఇల్లంతా ఆనందంతో నిండిపోయింది. రెబెకా యేసు ప్రభు చేయి పట్టుకుని అంటుందట, నీవు మా ఇంట్లోనే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, నువ్వు నాతోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ప్రభు అన్నాడట, ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను, తాతయ్యతో ఉంటాను, అమ్మతో ఉంటాను. నేను నీ కళ్ళకు కనిపించనంత మాత్రాన లేడు అని ఎప్పుడు అనుకోవద్దు. నీ గుండెల్లో నేను ఎప్పుడు నివాసం చేస్తూనే ఉంటాను, నీ ప్రక్కలో సంచరిస్తూనే ఉంటాను, నా కనుపాపు వల్ల నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. నా రాజ్యము చేరేంత వరకు నీకు నేను తోడుగా ఇమ్మానుయేలుగా ఉంటాను. నా సహోదరి, నా సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడే నిన్ను దరిచేర్చుకున్నాడు, దేవుడే నిన్ను హత్తుకున్నాడు, దేవుని ప్రేమ సామ్రాజ్యంలో నిన్ను చేర్చుకున్నాడు, దేవుని ప్రేమ హస్తాల్లోకి నిన్ను తెచ్చుకున్నాడు, దేవుని ప్రేమ కలిగిన పాదాల యొద్ద ప్రార్థన చేయటకు నీకు నేర్పించాడు. దేవుని సన్నిధిలో, దేవుని ప్రేమలో, దేవుని కౌగిలిలో నిత్యము జీవించడానికి ప్రభు నీ పట్ల ఒక కృప చూపాడు. ఈ ప్రేమ శాశ్వతమైంది, ఈ ప్రేమ స్థిరమైంది. ఓ 4 రోజులు నువ్వు ప్రార్థన చేసుకోకుండా పడుకో తెలుస్తుంది. 4 రోజుల ఒక్కరోజు ప్రార్థన చేసుకోకుండా పడుకో, వెంటనే వచ్చి తట్టి లేపుతాడు. లేపి చెప్పాల్సిన మాటలు చెప్పి ప్రార్థన చేసుకోమని ప్రార్థన శక్తిని ఇస్తాడు.
లేదా నీకు తెలియకుండా నీ పాస్టర్ గారినైనా నీ ఇంటికి పంపిస్తాడు. నీ పాస్టర్ గారినైనా ఇంటికి పంపిస్తాడు. ప్రేమమూర్తి. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఇంత గొప్ప ప్రేమగల దేవుణ్ణి ఈ లోకం దూరం చేసుకుంటుందని నేను బాధపడుతున్నాను. రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు నేను ఏడుస్తాను. బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు ఏడుస్తాను. ప్రజల వైపు చూసి ఏడుస్తాను. అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకొని కడిగైనా చెప్పాలని ఆశపడతాను. వారి కాళ్ళు నాకు ఆ మనసు ఇచ్చాడు దేవుడు. యవనస్తులకు, పెద్దలకు, పిల్లలకి కాళ్ళు కడిగైనా ప్రభు ప్రేమను గురించి చెప్పాలని ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? ఆ ప్రేమను నేను రుచి చూస్తున్నాను. ఆ ప్రేమను నేను అనుభవిస్తున్నాను. అందరికీ ఆ ప్రేమ కావాలని, అందరూ ఆ ప్రేమలో వర్ధిల్లాలని నా ఆశ, నా కోరిక. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎంతమందిని ప్రేమిస్తున్నాడు? ఎంతమందిని ప్రేమిస్తున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ప్రేమించినా, ఎవరు ప్రేమింపకపోయినా, ఎవరు ద్వేషించినా, ఎవరు తూలనాడి మాట్లాడినా ఆయన నిత్యము నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఏ ప్రేమకు నోచుకోలేని నా బ్రతుకును, అందరి ప్రేమకు దూరమైపోయిన నా జీవితాన్ని, అందరి చేత ద్వేషింపబడుతున్న నా జీవితాన్ని, ప్రేమింపవలసిన వారే నన్ను విసిగించుకున్నటువంటి పరిస్థితుల మధ్య నీవు నన్ను ప్రేమించావయ్యా. నీవు నన్ను ప్రేమించావు. రిబ్కా పేరును ఎరిగిన దేవుడు నీ పేరు ఎరిగి ఉన్నాడు, నా పేరు ఎరిగి ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన ప్రేమ స్థిరమైంది. ఆ ప్రేమను నిత్యమును తలపోసుకోవాలి, స్మరించాలి, ధ్యానించాలి. ఆయనకు కులం లేదు, ఆయనకు మతం లేదు, ఆయనకు విభేదాలు లేవు. ఆయన దగ్గరికి రాకుండా ఎంతో మంది ఆటంకపరుస్తారు. రిబ్కా అదే చెప్పింది, నేను నీ యొద్దకు రావాలని నాకు కొండంత ఆశ. మా అమ్మ అంది, యూదులు వెళ్ళకూడదమ్మా, వెళితే మనల్ని వెలివేస్తారని. అప్పుడు ప్రభు అంటున్నాడు, రిబ్కా, ఈ లోకం అంతే రిబ్కా, లోకము అంతే. అయితే నువ్వు రాకపోయినా నేను వస్తానుగా నీ దగ్గరకు. నేను వస్తాను కదమ్మా. నాకు ఏ కులం లేదు, నాకు ఏ మతం లేదు, ఏ భేదాలు లేవు. ఎంత ఘోర పాపినైనా నేను ప్రేమించి నా ప్రేమతో పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాను కదమ్మా. దిక్కులేని వాడనని, దిక్కులేని దాననని ఎందుకు అనుకుంటున్నావు ఆ మాట? ఆయనే శాశ్వతమైన ప్రేమ స్వరూపి. యవన బిడ్డలారా, పనికి మాలిన ప్రేమలో, నాశనకరమైన ప్రేమలో పడి పాడైపోవద్దు. శాశ్వతమైన ప్రేమ నీ కొరకు నిలిచి ఉంది. నీ కన్నీళ్లు తుడిచే ప్రేమ, నీ అప్పుల పత్రాలు చింపివేసే ప్రేమ, నీ పాపపు పత్రాన్ని చింపి సిలువకు మేకులతో దిగగొట్టిన ప్రేమ, నీ కార్యాలన్నీ నెరవేర్చే ప్రేమ. నమ్ముచున్నావా? ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారివైన తండ్రి, యేసయ్య పేరిట మీ పాదాలు కోట్లాది స్తోత్రాలు. నీ ప్రేమలో మమ్మల్ని స్థిరపరచండి నాయన. మీ ప్రేమలో మమ్మల్ని బలపరచండి నాయన. ఏ బిడ్డ ఏ రోగముతో ఇక్కడికి వచ్చారో నీ ప్రేమ కలిగిన గాయపడిన హస్తము ద్వారా శీఘ్రముగా వారికి సంపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగునుగాక, కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ఎవరు ఏ సమస్యల కాడి కింద నలిగిపోతూ వచ్చారో ప్రతి సమస్యల కాడి యేసయ్య ప్రేమ కలిగిన నామములో విరగగొట్టబడునుగాక. గొప్ప విజయము కలుగునుగాక. ప్రతి అప్పుల పత్రాలు యేసు నామములో చింపివేయబడునుగాక. వ్యభిచారముతో, త్రాగుడుబోతుతనముతో
అల్లరి చిల్లరి వ్యవహారంతో, అక్ర సంబంధాలతో, మోసకారి జీవితంతో, పాపములో పెనుగులాడుతున్న వారిని సాతాను కట్ల నుండి, పాపపు సంఖ్యల నుండి ప్రేమ కలిగిన యేసు రక్తముతో కడగబడును గాక. రక్షణ కలుగును గాక, విడుదల కలుగును గాక. ఇట్టి కృపను అనుగ్రహించి తద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామములో వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.